2030 అనేది స్పేస్ హిస్టరీలోనే అత్యంత విషాదకరమైన రోజుగా మారబోతుంది. భూమి బయట మనిషి నివసించగలిగే ఒకే ఒక్క ప్రదేశాన్ని స్పేస్ ఎక్స్ నాశనం చేయబోతుంది. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. డీఆర్బిటింగ్ పద్ధతి ద్వారా దాన్ని కూల్చబోతున్నాం. అంటే స్పేస్ స్టేషన్ ని భూమి వాతావరణంలోకి తోసేసి కాలిపోయేలా చేయడాన్ని డీఆర్బిటింగ్ అనొచ్చు. 1998లో లాంచ్ అయినప్పటి నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మన సైన్స్ పురోగతికి చాలా ఉపయోగపడింది. ఒక వస్తువు ఎంతలా ఉపయోగపడినా దానికి అంతం అనేది ఉంటుంది. దాదాపు 27 సంవత్సరాల వరకు అనేక అంతరిక్ష అడ్డంకులు, అంటే పని చేయకుండా పోయిన శాటిలైట్స్ నుండి వచ్చిన పీసెస్ ఢీకొనడాన్ని తట్టుకోవడం, శక్తివంతమైన కాస్మిక్ రేడియేషన్ కి ఎదురుగా నిలబడిన స్పేస్ స్టేషన్ ఇక తన లైఫ్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పటి వరకు రిపేర్స్ చేసి పార్ట్స్ మార్చి దాన్ని పనిచేసేలా చేశాం. 2030 నాటికి ఇక స్పేస్ స్టేషన్ ని అంతరిక్షంలో ఉంచడానికి అయ్యే ఖర్చు భారంగా మారుతుంది. అందుకే స్పేస్ ఎక్స్ దాన్ని స్లోగా వాతావరణంలోకి దించి పసిఫిక్ ఓషన్ లో స్పేస్ సెమెటరీ, అంటే స్పేస్ వస్తువులు ఖననం చేసే ప్రదేశంలో పడిపోయేలా చేస్తుంది. అయితే స్పేస్ స్టేషన్ భూమి వాతావరణంలోకి ఎంటర్ అయ్యే ఆకాశానికి దగ్గరగా మీరుంటే ఒక భారీ అగ్నిగోళం దూసుకురావడాన్ని చూడొచ్చు. దీన్ని నేను వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గా భావిస్తాను. నంబర్ 2, 2004లో అపోఫిస్ ని కనిపెట్టినప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. అప్పుడది భూమికి 105 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఈ 340 మీటర్ల అంతరిక్ష రాయి భూమికి పెద్ద ఆపద తేబోతుంది. మొదటిగా వేసిన లెక్కల ప్రకారం అపోఫిస్ భూమిని గుద్దే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇంకా లోతుగా రీసెర్చ్ చేసిన సైంటిస్టులకి 2029 మరియు 2036లో అపోఫిస్ భూమికి తగలకుండా వెళ్లిపోతుంది అని అర్థమైంది. కానీ 2029 యుగాంతం 2068కి పోస్ట్పోన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సూర్యుడి కాంతి అపోఫిస్ మీద పడి దాని మార్గాన్ని భూమిని ఢీకొట్టే వైపుకి మార్చొచ్చు. దీన్నే యార్కావ్స్కీ ఎఫెక్ట్ అంటారు. అయితే ఏప్రిల్ 13, 2029లో అపోఫిస్ భూమికి అతి దగ్గరగా, అంటే 31,600 కిలోమీటర్స్ దూరం నుండి వెళ్తుంది. అంటే ఒక జియో స్టేషనరీ శాటిలైట్ కంటే దగ్గరగా వస్తుంది. అలా భూమి దగ్గరికి వచ్చినప్పుడు బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ లేకుండా మనం అపోఫిస్ ని చూడొచ్చు. అందుకే నాసా ఒసైరిస్ ఏపెక్స్ అనే మిషన్ ని ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్ 2, 2029 అంటే అపోఫిస్ అనేది భూమికి 30 లక్షల మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఒసైరిస్ ఏపెక్స్ అపోఫిస్ దగ్గరికి వెళ్తుంది. ఎంత దగ్గరకంటే ఆ అంతరిక్ష రాయి 16 అడుగులంత దగ్గరికి వెళ్లి ఫొటోస్, వీడియోస్ తీస్తుంది. నంబర్ 3, లియోనిడ్స్ మీటియోర్ షవర్ జరిగే రాత్రి ఆకాశం మొత్తం అగ్నితో నిండిపోతుంది. కామెట్ స్విఫ్ట్ టటిల్ అనే తోకచుక్క సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. వెళ్లే మార్గంలో అది చిన్న చిన్న రాళ్లని వదిలేస్తుంది. వీటిని డెబ్రీస్ అనొచ్చు. కొన్నిసార్లు భూమి ఈ డెబ్రీస్ గుండా వెళ్తుంది. అప్పుడు ఆ రాళ్లు భూమి వాతావరణంలోకి ప్రవేశించి రాపిడికి గురయ్యి కాలిపోతాయి. అవే మన ఆకాశంలో అగ్నిజ్వాలల్లా కనబడతాయి. దీన్ని లియోనిడ్స్ మీటియోర్ షవర్ అంటారు. ఈ తతంగమంతా ప్రతి 33 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. కానీ 1833 నవంబర్ 12, 13 మధ్య జరిగిన లియోనిడ్స్ మీటియోర్ షవర్ బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే అప్పటి నార్త్ అమెరికా ఆకాశంలో 1,00,000కు పైగా ఉల్కలు ఆకాశాన్ని కమ్మేసి నక్షత్రాలు రాలిపోయే ఫీలింగ్ ఇచ్చాయంట. ఇంకో అద్భుతమైన లియోనిడ్స్ మీటియోర్ షవర్ 1966లో సౌత్ వెస్ట్ అమెరికాలో కనపడింది. అందులోని ఉల్కల వేగం సెకండ్కి 40 నుండి 50 కిలోమీటర్స్ అని అర్థం చేసుకున్నాం. చివరిగా జరిగిన లియోనిడ్స్ మీటియోర్ షవర్ 2001లో కనబడింది. ఇలా చూసుకుంటే ఈ అద్భుతాన్ని మళ్లీ చూడగలిగేది 2032, 33 మధ్యలోనే. నంబర్ 4, మనకి ఒక గ్రహణం అనేది క్లారిటీగా కనపడాలంటే సూర్యుడికి చంద్రుడు అడ్డు రావాలి. కానీ మనం చూడగలిగే గ్రహణం అనేది ఒక్కటి మాత్రమే కాదు. 2040 కంటే ముందు సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహమైన మెర్క్యూరీ 2 సార్లు సూర్యుడి ముందు నుండి వెళ్తుంది. దీన్నే ట్రాన్సిట్ అంటారు. ఇలా భూమి సూర్యుడి మధ్యలో మెర్క్యూరీ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు చూడాలంటే ఒక టెలిస్కోప్ కావాలి. ఇంత జూమ్ చేసి చూసినా కానీ మెర్క్యూరీ ఒక చిన్న చుక్కలా మాత్రమే కనబడుతుంది. అయితే భూమి సూర్యుడి మధ్య అడ్డుపడిన వస్తువుల్లో మనం చూడగలిగేది చంద్రుడు, మెర్క్యూరీ మరియు వీనస్ ని మాత్రమే. కానీ వీనస్ ట్రాన్సిట్ కూడా చాలా అరుదుగా జరుగుతుంది. అంటే వీనస్ అనేది సూర్యుడికి అడ్డం వచ్చే కార్యాన్ని 8 సంవత్సరాల్లో 2 సార్లు చూడగలుగుతాం. ఆ తర్వాత మళ్లీ ఈ అద్భుతాన్ని చూడాలంటే 121.5 సంవత్సరాలు ఆగాలి. మళ్లీ 8 సంవత్సరాల్లో వీనస్ ట్రాన్సిట్ ని 2 సార్లు చూసి మరో 105.5 సంవత్సరాలు ఆగాలి. అంటే మొత్తం 243 సంవత్సరాల టైం పీరియడ్లో 2 వేరువేరు 8 సంవత్సరాల టైం పీరియడ్స్లో మొత్తం 4 సార్లు వీనస్ సూర్యుడి ముందు నుండి వెళ్లడాన్ని మనం చూడగలం.
అయితే లాస్ట్ టైం 2012లో వీనస్ ట్రాన్సిట్ జరిగింది. మళ్ళీ చూడాలంటే 2117వ సంవత్సరం వరకు ఆగాల్సిందే. నంబర్ 5 సెప్టెంబర్ 8, 2040లో గ్రహాలన్నింటినీ ఒక లైన్లో చూడబోతున్నాం. దీన్నే ప్లానెటరీ అలైన్మెంట్ అంటారు. ఈ స్పెషల్ సాయంత్రం అప్పుడు 5 గ్రహాలు అంటే మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ ఒక అరుదైన పద్ధతిలో మనకి కనబడతాయి. వీటితో పాటు క్రెసెంట్ మూన్ అంటే నెలవంక కూడా వీనస్ మరియు సాటర్న్ మధ్యలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తుంది. అయితే వీటిని చూడాలంటే సాయంకాలం 7:30 అంటే సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు కరెక్ట్ టైం అని సైంటిస్టులు చెప్తున్నారు. మనకంటే 7:30కి చీకటి పడుతుంది, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో అది సాయంకాలం సమయం అవుతుంది. అప్పుడు మిస్ అయితే ఈ అరుదైన ప్లానెటరీ అలైన్మెంట్ ని చూడ్డానికి మార్చ్ 15, 2080 వరకు ఆగాల్సిందే. నంబర్ 6 2 అద్భుతమైన అంతరిక్ష సంఘటనలు ఆగస్టు 12, 2026న ఒకేసారి జరగనున్నాయి. మొదటిగా చంద్రుడు భూమికి అతి దగ్గరగా రానున్నాడు. అప్పుడు మామూలు కంటే ఇంకా పెద్దగా కాంతివంతంగా కనబడతాడు. ఇలాంటి చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. కానీ ఈ వింత జరుగుతున్న టైంలో సూర్యుడు చంద్రుడు వెనక దాక్కుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్రహణం సంభవిస్తుంది, కానీ ఇది మామూలు గ్రహణాల్లా కాదు. చంద్రుడు ఇంత పెద్దగా ఉంటాడు కాబట్టి సూర్యుడు మొత్తాన్ని కవర్ చేసి కనబడకుండా చేస్తుంది. దీన్నే టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇలా సూపర్ మూన్ మరియు టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి రెండింటినీ కలిపి సూపర్ న్యూ మూన్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. దీనివల్ల పడిన నీడ ఆర్కిటిక్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ది అట్లాంటిక్ ఓషన్, స్పెయిన్ మరియు పోర్చుగల్లోని కొంత భాగం మీదుగా వెళ్తుంది. సో 1999 తర్వాత యూరప్లో కనపడే మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. నంబర్ 7 ఇది కూడా ఒక గ్రహణమే, కానీ 21వ శతాబ్దంలో ఇదే అత్యంత చీకటైన గ్రహణం. అందుకే దీన్ని డార్కెస్ట్ ఎక్లిప్స్ ఆఫ్ ది సెంచరీ అంటున్నారు. కాకపోతే ఇది సూర్యగ్రహణం కాదు, చంద్రగ్రహణం. అంటే సూర్యుడు మరియు చంద్రుడికి మధ్య భూమి అడ్డుపడటం. ఇలా భూమి సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు ఒక పెద్ద నీడ ఫామ్ అవుతుంది. దీన్నే అంబ్రా అంటారు. 1:42 నిమిషాల పాటు చంద్రుడు ఈ అంబ్రాలో ఉంటాడు. అప్పుడు డీప్ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో కనబడతాడు. కానీ అంబ్రా ముందు ఆ తర్వాత పడే పెనంబ్రా నుండి వెళ్లేటప్పుడు చంద్రుడు మామూలు రంగులో కనబడతాడు. అయితే ఈ అద్భుతమైన చంద్రగ్రహణాన్ని చూడాలంటే అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్లోని పడమర దేశాలు లేదా ఆఫ్రికాకి వెళ్ళక తప్పదు. నంబర్ 8 2045లో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గ్రేటెస్ట్ అమెరికన్ ఎక్లిప్స్ అంటారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం మొదటిగా మొత్తంగా 6 నిమిషాలు 4 సెకండ్స్ పాటు కనబడుతుంది. ఆగస్టు 12, 2045లో జరిగే ఈ గ్రహణం మొత్తం 12 అమెరికన్ రాష్ట్రాల్ని కవర్ చేస్తుంది. ఫ్లోరిడా నుండి మొదలయ్యి కాలిఫోర్నియా, నెవాడా, యూటా, కొలరాడో లాంటి రాష్ట్రాల్ని కవర్ చేసి సెంట్రల్ అమెరికా వైపు వెళ్తుంది. ఇన్ని స్టేట్స్ మధ్యలో నుండి వెళ్తుంది కాబట్టి ఈ ఆస్ట్రోనామికల్ వింతని చూడ్డానికి ఎక్కడికో మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మేజర్ సిటీస్ అయిన రెనో, సాల్ట్ లేక్ సిటీ, కొలరాడో స్ప్రింగ్స్, మయామి, అలానే ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ అయిన ఓర్లాండోలోని డిస్నీ వరల్డ్, ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఈ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ని చూడొచ్చు. అయితే చంద్రుడు సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు పడే నీడ సైజ్ వచ్చేసరికి ఈసారి 511.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.